స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు ఈ రోజుతో ఈ సీరియల్ కి ఎండ్ కార్డు వేశారనమాట, శుభం కార్డు. సో క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరి ఈ సీరియల్ మీరు ఎవరిని మిస్ అవుతున్నారు, సో గుప్పెడంత మనసు పార్ట్ 2 రావాలని కోరుకుంటున్నారా కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోదు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా వెళ్తే ఇన్స్టెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇక ముందుగా మనం అనుపమ కొడుకు కాదు, జగతికిను మహేంద్రకు పుట్టిన కొడుకే, అంటే అన్నా తమ్ముళ్ళు అవుతారు రిషి అని తెలుస్తుందనమాట. జగతి ఒక లెటర్లో రాసి పెడుతుంది. సో ఫైనల్గా నాన్న అని పిలుస్తాడు. ఇక ఏంజల్తో సో మ్యారేజ్ కూడా చేస్తారనమాట. సో ఫారెన్కి వెళ్ళొద్దని వేడుకుంటాడనమాట మహేంద్ర. ఇలాగా పాజిటివ్ ఎండింగ్ ఇచ్చారు మనో క్యారెక్టర్కి. ఇక నెక్స్ట్ ఇక శైలేంద్ర తనకి ఆస్తి అంతా కాలేజీ తన పేరు మీద రాయాలని సో దేవ్యాని చేత సో రిషి చేత అడిగించమని చెప్తాడనమాట. సో రిషి మాత్రం సో ఆస్తి మొత్తం రాయడానికి ఇష్టమే కానీ కాలేజీని మాత్రం ఇవ్వనంటాడు. సో దానికి చంపేస్తానని గన్ కూడా షూట్ చేయడానికి రెడీగా పెడతాడనమాట. సో దేవయాని అయితే అడ్డుపడుతుంది అలా చేయొద్దని. సో తల్లివైనా చూడకుండా నిన్ను చంపేస్తాను అంటూ బెదిరిస్తాడు శైలేంద్ర. ఇక చివరికి ఫైనల్గా ఒప్పుకోకపోవడంతో శైలేంద్ర నేనే చచ్చిపోతానంటూ తనకు తను షూట్ చేసుకోవడానికి రెడీ అయిపోతాడనమాట. సో అలా చేయకూడదు, అలా కాదు అంటూ రిషి తన్ని కాపాడతాడు. సో ఫైనల్గా అయితే శైలేంద్ర తను చేసిన తప్పులకి అన్నిటికీ నేనైనా శిక్ష అనుభవించాలి, నాకు ఏమైనా పనిష్మెంట్ కావాలి, నాకు పశ్చాత్తాపం వచ్చింది అని వేడుకుంటే ఫైనల్గా రిషి వాళ్ళ కాలేజ్లోనే ఒక ప్యూన్గా తన్ని చూపిస్తారనమాట శైలేంద్రని. ఇక ఫైనల్గా రిషి వసుధార ఇద్దరు చూడముచ్చటగా ఆఫీస్లో హ్యాపీగా కనిపిస్తారనమాట. సో ఇలా శుభం కార్డు వేసేసారు క్లైమాక్స్ ఎపిసోడ్. గుప్పెడంత మనసు మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.